ప్లీజ్ ఇప్పటికైనా ఒకసారి ఆలోచించండి, మీ జీవితాలు బాగుపడాలద్దా? ఫ్రాంక్గా చెప్పాలంటే నా జీవితం 65 సంవత్సరాలు, నా జీవితం చాలా వరకు అయింది, కానీ లోపల ఇంకా పేరుంది. ఒక్కసారన్నా ఈ ప్రజల జీవితాల్లో మార్పులు చూడలేవా? ఒక్కసారన్నా హ్యాపీగా ఉండలేదా? అంటే ఇక్కడ చూస్తుంటే పరిస్థితి, ఇక్కడ వచ్చే దారి చూశాను, ఎంత అధ్వానంగా ఉన్నాయంటే రోడ్లు, పరమ దరిద్రంగా ఉన్నాయి రోడ్లు. అలాగే ఇంకా దురదృష్టం అంటే ఇంచుమించు ఈ అనకాపల్లి, విశాఖపట్నం, అరకు, ఈ ప్లేసెస్ అన్ని, ఈ ఏరియాలో వచ్చే ప్రతి ప్లేస్ కూడా మినిమం హాస్పిటల్ ఫెసిలిటీ లేదు. అంటే నిన్న విజయ్ కుమార్ ఒక మాట నిజంగా చాలా బాధ అనిపించింది. కర్మగారి ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే అతి దగ్గరగా ఉన్న హాస్పిటల్కి వెళ్ళడానికి 2 hours పడుతుందని. ఇక్కడి నుంచి ఎంత దూరం పడుతుంది విజయ్? సేమ్, ఇంకా ఎక్కువ పడుతుంది. అంటే ఒకవేళ ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే ఇమ్మీడియట్గా ఫస్ట్ ఎయిడ్ చేసి అతను బతికించేటువంటి సౌకర్యం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, అలాగే ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, ఏది జరిగినా సరైన వైద్యం సదుపాయం లేదు. ఒక్కసారి అడుగుతున్నాను, వైసీపీ సిగ్గు తెచ్చుకోండి, సిగ్గు తెచ్చుకోవాలి. ఇప్పుడు దాకా నాకు ఇప్పుడు దాకా ప్రజలకి కనీసపు వైద్య సదుపాయం కల్పించినందుకు సిగ్గుపడాలి మీరు. అలాగే ఇక్కడ ఎవరో బూడి ముత్యాల నాయుడు అనే వ్యక్తి పంచాయతీరాజ్ శాఖ ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏం చేశారు మీరు? రోడ్లు బాగు చేశారా? ఏమీ చేయలే. అంటే మళ్ళీ వస్తారు రేపు, గుర్తుపెట్టుకోండి. రేపు వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే ఓట్ల కోసం వస్తే మీరు కాలర్ పట్టుకుని అడగండి, నువ్వేం చేసావు, ఎందుకు నీకు ఓటేయాలని ప్లీజ్ ఖచ్చితంగా అడగండి. ఇలాగ అహంకారం తలకెక్కింది వైసీపీ వాళ్ళకి. ప్రతి వైసీపీ నాయకురాళ్ళు ఇంక్లూడింగ్ వాళ్ళ సీఎంతో సహా అహంకారం తలకెక్కింది. అహంకారం తలకెక్కిన వాడిని దించడానికి పీపుల్ మీరు తెలుసుకోవాలి. మీరేమి రోడ్ల మీదకి వచ్చి యుద్ధాలు చేయక్కర్లేదు, కొట్లాడక్కర్లేదు. బ్యాలెట్ పేపర్ మీద పవన్ కళ్యాణ్ లాంటి ఒక నిజాయితీ పరుడికి ఓటు గుద్దండి, లేదా జనసేన అలయన్స్ టీడీపీలకు ఓటు గుద్దండి. మీ జీవితంలో మంచి మార్పు రాకపోతే నన్ను అడగండి ప్లీజ్. ఈ ఒక్క విషయం మాత్రం మీరు బిలీవ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి అతి దారుణంగా ఉంది. ఎంత దారుణంగా ఉందంటే, ఆ రోజు కళ్యాణ్ బాబు గారు చెప్పారు ఒకసారి, 35,000 మంది ఆడపిల్లలు మాయమైపోయారండి, మహిళలు. అంటే ఆలోచించండి, మన చుట్టుపక్కల మన చెల్లెళ్ళు, మన అమ్మలు మన దగ్గర ఉంటే హ్యాపీ, కానీ ఒక్కొక్కళ్ళు ఒంటరి మహిళలు ఉన్నారు, లేకపోతే మన ఆడబిడ్డలు స్కూళ్ళకు లేకపోతే కాలేజీలకు ఉద్యోగాలకు వెళ్తారు. అలాంటి వాళ్ళు 35,000 మంది, తిరిగి 10,000 మంది వచ్చిన 25,000 మంది ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. ఒక్కసారి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల ప్లేస్లో ఆలోచించండి, వాళ్ళ బ్రదర్స్ ప్లేస్లో, సిస్టర్స్ ప్లేస్లో ఆలోచించండి. వాళ్ళు ఏమైపోయారో తెలియదు, చనిపోయారో తెలియదు, బతుకున్నారో తెలియదు. ఇంకా ఒక దారుణమైన మాట ఏంటంటే, ఆర్గాన్ మాఫియా కూడా బలైపోయి ఉండొచ్చు. అంటే శరీరంలో ఉండే ఆర్గాన్స్ తీసుకొని చేసే మాఫియా కూడా చాలా మందిని మాయం చేస్తారు. క్లెయిమ్ చేసేవాళ్ళు లేరు, పోలీస్ స్టేషన్కి వెళ్తే పట్టించుకునే వాళ్ళు లేరు. లా అండ్ ఆర్డర్ ఎంత అధ్వానంగా తయారైందంటే పరమ దరిద్రంగా తయారైందని చెప్పాలి. ఇంత దారుణంగా తయారైంది. పోలీసులకి చేతులు కట్టేశారు, కళ్ళు మూసేశారు. చెప్పింది రోబోట్స్ లాగా చేయటం తప్ప పోలీసులు కూడా ఏమి చేయలేరు. వాళ్ళకి శక్తిని ఇవ్వాలి, వాళ్ళకి బలాన్ని ఇవ్వాలి, లా అండ్ ఆర్డర్ని ఖచ్చితంగా అమలు చేసేటువంటి శక్తిని ఇవ్వాలి. ఒక్క విషయం చెప్తాను, రేపు పొద్దున జనసేన టీడీపీ అలయన్స్ వచ్చిన తర్వాత ఒక మంచి ప్రభుత్వం, అందులో పవన్ కళ్యాణ్ గారు అతి ముఖ్యమైన భూమికను పోషించబోతున్నారు. అలాంటి టైంలో లా అండ్ ఆర్డర్ ఎంత టఫ్గా ఉంటుంది.